దించినటువంటి ఒక విజువల్ వచ్చింది, దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. అమరావతికి సంబంధించి చట్టబద్ధ నేపథ్యంలో కూడా సెలబ్రేషన్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి లైవ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? చందు, ఏదైతే పార్లమెంట్లో అమరావతి ఏకైక ఆంధ్రుల రాజధాని, కళల రాజధానికి ఒక చట్టబద్ధత కల్పించారో దీంతో బిల్లు ఆమోదం పొందడంతో మొత్తం సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుంది. కూటమి నేతల్లో ఒక సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రాజమండ్రిలో చూసినట్లయితే కూటమి నేతలు ఇక్కడ ఆజాద్ చౌక్ సెంటర్లో సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఇక్కడ జనసేన పార్టీ నగర ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ మనతో ఉన్నారు. అలాగే జనసేన వీర మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ బాణాసంచా కాల్చి ప్రమిదలు దీపాలు వెలిగించి చాలా దీపావళి జరుపుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాంబులు అవి కాల్చి కూడా చాలా అంబరాన్ని అంతే విధంగా ఇక్కడ ఈ సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఉంది. అంటే అమరావతికి ఈరోజు ఆంధ్రుల కళల రాజధాని ఈ అమరావతి ఇక్కడి నుంచి ఒక దేదీప్యమానంగా అభివృద్ధి చెందబోతుంది. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ప్రధాని మోడీ ఆశీస్సులతోటి ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అత్యున్నతమైన అమరావతిగా తీర్చిదిద్దబడుతుంది. ఇది రాష్ట్ర ఆదాయ వనరుగా మారబోతుంది అని చెప్పి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు మనతో అత్తి సత్యనారాయణ గారు ఉన్నారు, రాజమండ్రి జనసేన ఇన్ఛార్జి. చెప్పండి, ఏ విధంగా లోక్సభలో అంటే 2 సభల్లో కూడా ఈ అమరావతికి చట్ట భద్రత లభించడం, ఇక్కడ అమరావతిలో ఇప్పటివరకు రైతులు పోరాటం కావచ్చు, ఇప్పుడు ఇక్కడి నుంచి 3 ముక్కల రాజధానిగా చేద్దామని చెప్పేసి అటు వైసీపీ పేర్కొనడం, ఈరోజు మళ్ళీ చూస్తే మావిగన్గా ఒకటి మళ్ళీ చేయాలని చెప్పడం, ఎలా చూడాలి ఇవన్నీ కూడా? ముందుగా ఈరోజు ఆంధ్ర ప్రజలు గర్వించదగ్గ రోజు. ఎప్పుడైతే అమరావతి చట్టబద్ధంగా ఈరోజు పార్లమెంటు సభలో ఆమోదించబడిందో ఆ రోజు చాలా ఆనందకరమైన విషయం. ముందుగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే అమరావతి రైతులు 565 రోజులు వాళ్ళ పోరాట ఫలితం ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం మాకు కనబడుతుంది. అంతేకాక రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తరిమి వైఎస్ఆర్సీపీని కేవలం తరిమి కొట్టారంటే ఇదొక మూల కారణం. అమరావతికి వ్యతిరేకంగా అతను చేసిన కారణంగా ఈరోజు మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అంతేకాదు మేము ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు 2015లో స్టాండర్డ్ తీసుకున్నారో మేము అమరావతికి మేము కట్టుబడి ఉన్నాము, అమరావతి రైతులకు అండగా ఉన్నాము. ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే ఈరోజు భరోసా 100% కనబడుతుంది, చట్టబద్ధతగా ఉంది కాబట్టి. అదేవిధంగా పెట్టుబడిదారులకి బ్రహ్మాండమైన భరోసా వచ్చిందా. ఈ గత ప్రభుత్వంలో కూడా పెట్టుబడిదారులు కానీ యువత కానీ చాలా ఆందోళనలో పడ్డారు. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. అందువల్లే ఈరోజు మా సెంట్రల్ ఆఫీసు పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము చాలా దీపాలు వెలిగించడమే కాకుండా ఆ నరకాసురుడు అంటే మేము గుర్తించుకోండి, భారతదేశం మొత్తం ఈరోజు చూస్తుంది, ప్రతి ఛానల్లో కూడా వీక్షిస్తున్నారు. ఆ ఛానల్లో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా తీర్పులు ఇస్తే అయ్యో పాపం 12 సంవత్సరాల నుంచి రాజధాని లేదని అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ వైసీపీ దుష్ట రాక్షసులు వాళ్ళు వాకౌట్ చేయడం ఎంత దరిద్రమో చూసుకోండి. వీళ్ళు రాజకీయంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి అర్హులా? తరిమి కొట్టాలి. ఆల్రెడీ కొట్టాం, 11 మందికి వెళ్ళారు. కానీ ఈరోజు ఒక్కటి కూడా వాళ్ళు నిజంగా ఈరోజు వైసీపీ వాళ్ళు, నేను చెప్తున్నాను, వైసీపీ మీ నాయకుడు పిచ్చోడు ఈరోజు అర్థమైంది. మీరైనా కళ్ళు తెరవండి, ఆంధ్ర ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో దానికి మీరు సంఘీభావం తెలపండి. ఆ పిచ్చోడిని తరిమి మీరు కాలితే ఆ నాయకుడిని మార్చుకుని మళ్ళీ మీరు రాజకీయాల్లోకి రండి. కానీ అటువంటి పిచ్చోడు ఉంటే మీకు ఇలాగ ఉంటుంది, మీ పార్టీ ఒకసారి జీరోకి వస్తుంది. మరొక్కసారి ఈ విధంగా గర్వించదగ్గ రోజు ఉన్నందుకు, మా చట్టబద్ధంగా మా అమరావతి వచ్చినందుకు మరొక్కసారి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చెప్పండి అమ్మా, ఒక వీర మహిళగా ఏంటి ఎలాగా చూస్తున్నారు ఈ చట్టబద్ధత రావడం, ఎలాగ అనిపిస్తుంది?
నిజంగా ఈ రోజున ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గర్వించదగినటువంటి రోజండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కల కింద విభజించేసి 3 ముక్కల ఆట ఆడుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నించాడు. కానీ ప్రజలందరూ కూడా చీకొట్టి అతన్ని ఇంటికి పంపిస్తే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి, వారి యొక్క చొరవతోటి ఈ గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇప్పటి వరకు మిగిలిపోతే ఈ రాష్ట్రానికి రాజధానిగా కూడా చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి ఘనత మన యొక్క కూటమి ప్రభుత్వానిది. నిజంగా నిన్న మొన్నటి వరకు ఎవరిని అడిగినా కానీ మీ రాజధాని ఏది అంటే కూడా రాజధాని ఏంటి అని చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలోంచి ఈ రోజున మీ రాజధాని ఏంటి అంటే అమరావతి అని సగర్వంగా చెప్పుకునేలాగా మన యొక్క రాష్ట్రాన్ని దేశ స్థాయిలో చిరస్థాయిగా నిలబెట్టినటువంటి మన యొక్క కూటమి ప్రభుత్వానికి ఒక వీర మహిళగా నేను సదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు, మావిగాన్ని అంటాడు, ఏం మాట్లాడతాడో అతనికి ఒక క్లారిటీ లేదు. మేము చెప్తున్నాం, అక్కడ చీరాల్లో చీ తీసుకుని పోలవరంలో తీసుకుని రాజమండ్రిలో రా తీసుకుని చీపోరా అని జనాలు చీత్కరించారు. అయినా సరే ఆయనకి ఇంకా బుద్ధి రాకోకుండా ఏదో ఊరి పేర్లలోంచి ఒక్కొక్క అక్షరం తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. అంటే లండన్ మందులు ఇంకా ఆయనకి సరిగా పని చేయట్లేదు కాబట్టి ఇకనైనా ట్రీట్మెంట్కి ఇంకా బెటర్ ట్రీట్మెంట్కి లండన్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి బెటర్ ట్రీట్మెంట్ తీసుకుని ఈ యొక్క రాష్ట్రం నుంచి ఆయన నిష్క్రమిస్తే మంచిది అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. చెప్పండి, ఫైనల్గా మీరు ఏం భావిస్తున్నారు చట్టబద్ధత? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గత 12 ఏళ్ళుగా మనకు రాజధాని లేని బాధలో పడ్డాం. లాస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలందరూ రోడ్డుకి ఎక్కి అందరూ కలిసి ఎంతో వాళ్ళ చేస్తే వాళ్ళ గురించి ఆర్టిస్టులను ఎంత నీచ